హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. షార్ట్ వీడియోలో చెప్పాం కదా మేము ఫ్లోరిడా వచ్చామని. సో ఇక్కడ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట. సో వచ్చిన పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం మేము ఇక్కడ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాము. ముందు రోజు నైట్ మనం ఇలా ప్రెప్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డే కి మనకి కొంచెం ఈజీ ఉంటది అనమాట. వర్క్ బర్డెన్ కూడా కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఇలా ముందు రోజే పక్కన పెట్టుకున్నాము అన్ని ప్రిపేర్ చేసుకొని. నెక్స్ట్ డే రోజు వచ్చిన గెస్ట్లందరికీ ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది మా ఫ్రెండ్. దానికి కావాల్సినవి కూడా గ్రేట్ చేసుకొని కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. మార్నింగ్ ఈజీగా ఉంటది, త్వరగా అయిపోతుందని. ఇంకో ఇక్కడ ఆడుతూ అల్లరి చేస్తూ కనిపిస్తున్నాడు కదా, వీడే మా బర్త్డే బాయ్. ఇంకా నైట్ పార్టీలోకి అని చెప్పి మా వాళ్ళు ఇక్కడ వంటలు వండేస్తున్నారు హడావిడిగా. అసలు ఏమేమి వంటలు చేస్తామో లాస్ట్ లో చూపిస్తాను చూడండి. ఒక సైడ్ వంటలు అవుతా ఉంటే ఇంకో సైడ్ డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. డెకరేషన్ కూడా ఇంట్లోనే చేస్తున్నాము సింపుల్ గా. డెకరేషన్ ఎక్కడ ప్లాన్ చేశారంటే ఇలా బ్యాక్ యార్డ్ లో నైట్ టైం బాగుంటది వెదర్ కూడా అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేశారు. ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మా బర్త్డే బాయ్ ఆరుష్ గారు మాత్రం నేను మీ అందరిని ఎంటర్టైన్ చేస్తే ఆగండి అని చెప్పి మా కోసం పాటలు పాడుతున్నాడు. ఇంకా చాలు వేరే పాట పాడు. ఎన్నిసార్లు చుట్టిద్దురా వేరే పాట. చూసారుగా మా వాడు అల్లరి. మీకు ఎలా అనిపించింది వీడి పాటలు కమెంట్ చేయండి. అలాగే డెకరేషన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే పార్టీ టైప్ అయింది. మా బర్త్డే బాయ్ కూడా రెడీ చేసి చూపిస్తాం చూడండి. ఇది వాడి బర్త్డే లుక్ అన్నమాట. బ్లిప్పీ అంటే వాడికి చాలా ఇష్టం అని చెప్పి ఈసారి వాడిని బ్లిప్పీ థీమ్ లోనే రెడీ చేశారు. ఇంకా అందరూ ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యారనమాట గెస్టులు రావడం. ఇంకా మా హడావిడి ఎలా ఉందో మీరే చూసేయండి. తెలిసిందే ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఇప్పుడు ఫోటో సెక్షన్ అనమాట. అందరం ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ వాటితో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా మనం కూడా వచ్చి జాయిన్ అయిపోయి ఫొటోస్ దిగేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే డిన్నర్ లోకి వెళ్ళిపోదాము. డిన్నర్ లో ఏమేమి స్పెషల్ చేసామో చూడండి. యాక్చువల్లీ వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి, చాలా బాగున్నాయి. ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకిదేమో మేతి పన్నీర్ కర్రీ, ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, ఇంకిదేమో పప్పు, ఇది వచ్చేసి కర్డ్ రైస్, ఇంకా బిర్యానీలోకి రైతా, అలాగే వైట్ రైస్, ఇంక ఇది వచ్చేసేమో వెజ్ అపెటైజర్ పకోడీ, ఇదేమో రసం, ఇంక ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ, ఇదేమో చికెన్ పకోడీ, ఇంక ఇది వచ్చేసి చికెన్ 65 చపాతి. ఇవి అన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ ని. ఫుడ్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. వీడు వీళ్ళ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా మా వాడిని బ్లెస్ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటంటే పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఆరుష్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ లో గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని చదువుతుంటే మా వాళ్ళు చదవనీయకుండా ఎలా డిస్టర్బ్ చేశారో మీరు కూడా చూసేయండి అసలు ఆ ఫన్నీ. Can I have your 5 minutes of time for listening to this beautiful poem written by Arush Wilvisher? Dear Arush, your parents are lucky to have you, but how fast 4 years flew. Look at the silly you silly boy, please keep quiet. Fast 4 years flew to have you. A few minutes later. Your parents are lucky to have you, but how fast 4 years flew. Look at the silly you. So cute and handsome too. Always have a winning smile and keep laughing all the way. Whether you are reading or playing your adventures, have everyone saying, wow, this is one of a kind and a brilliant little mastermind. The world says you are the best because you are better than the rest. Thank you, Sindal, for the beautiful poem you have written for Arush. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.